This conference will now be recorded. ఓకే గైస్, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి నెక్సెస్. నెక్సెస్ అంటే ఏంటంటే మీకు ఆర్టిఫాక్టరీ అంటారు, ఆర్ ఆర్టిఫాక్ట్స్ అంటారు. సో ఈ ఆర్టిఫాక్టరీ ఎందుకు యూజ్ చేస్తారంటే బ్యాకప్ కోసం యూజ్ చేస్తారు. ఈ బ్యాకప్ దేనికి బ్యాకప్ అంటే జారార్ ఫైల్స్ కి బ్యాకప్. సో నెక్సెస్ ఏంటిదంటే మీకు ఆర్టిఫాక్టరీ ఆర్ ఆర్టిఫాక్ట్స్ అంటారు. సో ఈ ఆర్టిఫాక్ట్స్ ఎందుకు ఉపయోగపడుతుందంటే బ్యాకప్ గా యూజ్ చేస్తుంది. సో ఈ బ్యాకప్ ఎక్కడ, దేనికి బ్యాకప్ అంటే మనకు వచ్చే జారార్ ఫైల్స్ కి బ్యాకప్. సో ఈ నెక్సెస్ పోర్ట్ నంబర్ వచ్చేసరికి మీకు 8081. నోట్ ఇట్ డౌన్, ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. నెక్సెస్ పోర్ట్ నంబర్ ఎంత అని అడుగుతారు. సో పోర్ట్ నంబర్ 8081. ఈ నెక్సెస్ ఏ కంపెనీ వాళ్ళదంటే ఇది సోనాటైప్ వాళ్ళది. సో ఈ బ్యాకప్ దేనికి అంటే రిలీజెస్ కి, స్నాప్ షాట్స్ కి బ్యాకప్. సో రిలీజెస్ అంటే ఏంది, మనకి ఒక అప్లికేషన్ లో మన ఎండ్ యూజర్ కి వెళ్తుంది అంటే రిలీజ్ అయింది అని అర్థం. సో స్నాప్ షాట్ అంటే ఏంటంటే మీకు అండర్ డెవలప్మెంట్ ప్రాసెస్ అని మీకు ఆల్రెడీ మ్యావెన్ లో చెప్పాను. సో మాక్ ఇంటర్వ్యూలో కూడా అడిగాం చాలా మంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిలీజెస్ కి అండ్ స్నాప్ షాట్? రిలీజ్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎండ్ యూజర్. సో స్నాప్ షాట్స్ అంటే అండర్ డెవలప్మెంట్ అని. సో మీకు ఈ స్నాప్ షాట్స్ కి ఈ రిలీజెస్ సంబంధించిన మనం 2 రిపాజిటరీస్ క్రియేట్ చేయాలి. ఎక్కడ క్రియేట్ చేస్తామంటే ఈ నెక్సెస్ లో మనం 2 రిపాజిటరీలు తీసుకుంటాం. ఒకటేమో రిలీజెస్ కి బ్యాకప్, ఇంకొకటేమో స్నాప్ షాట్స్ కి బ్యాకప్. అది. సో మీకు POM.XML లో వర్షన్ ఐడిలో కనుక ఓన్లీ న్యూమరికల్ ఫార్మాట్ ఉంటే 8.2.0 అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్ అని. అదే మీకు POM.XML వర్షన్ ఐడి దగ్గర కనుక మీకు 8.2.0 స్నాప్ షాట్ అని ఉందంటే ఇది అండర్ డెవలప్మెంట్. ఈ వర్షన్ ఐడి ఎక్కడ ఉంటుంది మీకు? POM.XML లో ఉంటుంది. సో ఈ నెక్సెస్ ఎందుకు? బిల్డ్స్ కి బ్యాకప్. దేనికి? జారార్ ఫైల్స్ కి బ్యాకప్. జారార్ ఫైల్స్ కి బ్యాకప్. సో ఇక్కడ బ్యాకప్ ఎందుకు తీసుకుంటున్నారు అంటే మనకి రియల్ టైంలో ఎన్విరాన్మెంట్స్ అని ఉంటాయండి. ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. సో డెవ్ ఎన్విరాన్మెంట్, QA ఎన్విరాన్మెంట్, UAT ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, ఇట్లా 4 టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. సో డెవ్ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్మెంట్ సక్సెస్ అయితే QAకి పంపిస్తారు, QA సక్సెస్ అయితే UATకి పంపిస్తారు, UAT సక్సెస్ అయితే ప్రొడక్షన్కి పంపిస్తారు. సో వన్స్ ప్రొడక్షన్కి వెళ్ళిందంటే ఒక క్లయింట్, ఒక అప్లికేషన్ ఎండ్ యూజర్కి వెళ్ళినట్టే. బట్ డెవ్ ఎన్విరాన్మెంట్ డిప్లాయ్మెంట్ సక్సెస్ అయింది, QAలో సక్సెస్ అవ్వాలని రూల్ ఉందా? లేదు. సో QA సక్సెస్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ UATలో డిప్లాయ్మెంట్ ఫెయిల్యూర్ అవ్వచ్చు. మరి ఇట్లాంటప్పుడు బిల్డ్ ఫెయిల్యూర్ అయింది అనుకోండి. ఎందుకంటే ఇలా బిల్డ్ ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ ఏంటంటే మన అన్ని లైనిక్స్ సర్వర్స్. ఈ లైనిక్స్ సర్వర్స్ లో ఏమవుతుందంటే కొన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే బ్యాక్ ఎండ్ లో మనకి CPU యూటిలైజేషన్, నెట్వర్క్ యూటిలైజేషన్, డిస్క్ యూటిలైజేషన్ ఇట్లాంటి వాటికి తీసుకోవాలి అంటే, సో ఈ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి సో బ్యాక్ ఎండ్ లో కొన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్ చేంజ్ అవుతుంటాయి. అలాంటప్పుడు బిల్డ్స్ ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి. సో డెవ్ ఎన్విరాన్మెంట్ సక్సెస్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ QAలో కూడా సక్సెస్ అయింది. UATలో ఫెయిల్ అయితే అప్పుడు పరిస్థితి ఏంది? నేను అందుకు ఫెయిల్ అయితే నాకు బ్యాకప్ ఎక్కడ వస్తుంది? నెక్సెస్ లో వస్తుంది. ఆ బ్యాకప్ మనం స్టోర్ చేసుకోవడానికి దేనికి? జారార్ ఫైల్స్ కి బ్యాకప్. సో నేను రిలీజెస్ కి ఒక రిపోజిటరీ క్రియేట్ చేస్తాను, స్నాప్ షాట్స్ కి ఒక రిపోజిటరీ క్రియేట్ చేస్తాను. అంటే మనం స్టోర్ చేసుకోవాలంటే ఒక ప్లేస్ ఉండాలి కదా. మనం గిట్హబ్ లో ప్రాజెక్ట్ ఫైల్స్ మొత్తం స్టోర్ చేసుకోవడానికి రిపాజిటరీస్ ఉన్నాయా? అలాగనే ఈ రిలీజెస్ కి, స్నాప్ షాట్స్ ని మనం స్టోర్ చేసుకోవడానికి అంటే బ్యాకప్ తీసుకోవడానికి మనం కూడా ఇక్కడ నెక్సెస్ లో 2 రిపాజిటరీస్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. అది అర్థమైందా నెక్సెస్ అంటే? సో ఇప్పుడు డయాగ్రమాటిక్ వేలోకి వెళ్దాం, చూడండి. సో ఇక్కడ డెవలపర్ కోడ్ డెవలప్ చేస్తాడు. డెవలపర్ ఏం చేస్తాడు? కోడ్ డెవలప్ చేస్తాడు.
సో ఈ డెవలప్ చేసిన కోడ్ ఏదైతే ఉందో ఈ డెవలప్ చేసిన కోడ్ ని ఎక్కడికి పుష్ చేస్తాడు? గిట్ హబ్ లో పుష్ చేస్తాడు. సో డెవలపర్ ఏం చేస్తారు? కోడ్ డెవలప్ చేస్తాడు. ఈ డెవలప్ చేసిన కోడ్ ని గిట్ హబ్ లో పుష్ చేస్తారు. చూడండి ఇప్పుడు డెవలపర్ కోడ్ డెవలప్ చేసి ఈ కోడ్ ని పుష్ చేస్తారు. ప్రతి డెవలపర్ కూడా డెవలప్ చేసిన కోడ్ ని పుష్ చేస్తారు. ఇంతవరకు గిట్ హబ్ లో కోడ్ ఉంది. ఓకే ఫైన్. ఈ కోడ్ ని తీసుకొని మ్యావెన్ ఏం చేస్తుంది? మనకి బిల్డ్ చేస్తుంది. మ్యావెన్ బిల్డ్ చేస్తే మనకి ఏమేమి వస్తాయి? వార్ ఆర్ జార్ ఆర్ ఇయర్ ఫైల్స్ వస్తాయి. రైట్? వార్ ఆర్ ఇయర్ ఫైల్స్ వస్తాయి. సో మ్యావెన్ బిల్డ్ చేస్తే మనకి వార్ ఆర్ జార్ ఆర్ ఇయర్ ఫైల్స్ వస్తాయి. ఈ వార్ ఆర్ ఇయర్ జార్ ఫైల్స్ ని మనకి బ్యాకప్ కావాలి. ఈ బ్యాకప్ కోసం ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? నెక్సెస్ అనేది క్రియేట్ చేస్తాం. నెక్సెస్ ఓకే నెక్సెస్ అనేది క్రియేట్ చేస్తాం. ఈ నెక్సెస్ ఏం చేస్తుంది? మనకి బ్యాకప్. దేనికి బ్యాకప్? వార్ జార్ అరే ఫైల్స్ కి బ్యాకప్ కోసం కూడా నేను 2 రిపోజిటరీస్ క్రియేట్ చేస్తాను. ఒకటేమో బ్యాకప్ దేనికి? రిలీజెస్ కి. ఒకటేమో స్నాప్ షాట్స్ కి. రిలీజెస్ కి. ఇది ఇక్కడ ఉంటే బాగుంటుంది. ఓకే ఈ నెక్సెస్ దేనికి బ్యాకప్? ఈ స్నాప్ షాట్స్ కి. ఏంది ఇది చెప్పిన మాట? ఇప్పుడు వెళ్తుంది. ఓకే ఇలా ఉందాం. అది మీరు డయాగ్రామ్, ఫ్లో డయాగ్రామ్. సో కలర్స్ మారుద్దాం. దట్స్ ఇట్. సో ఇప్పుడు చూడండి, డెవలపర్ ఇక్కడ ఉంటాడు. ఈ డెవలపర్ ఏం చేస్తున్నాడు? కోడ్ డెవలప్ చేస్తాడు. కోడ్ డెవలప్ చేసిన దాన్ని ఎక్కడ పుష్ చేస్తాడు? గిటబ్ లో పుష్ చేస్తాడు. సో ఇది బ్లాక్ డయాగ్రామ్ గైస్, ప్రాజెక్ట్ వర్క్ ఫ్లో. సో మనకి ఇప్పుడు డెవలపర్ చూడండి, కోడ్ డెవలప్ చేసి డెవలప్ చేసిన కోడ్ని ఎక్కడ పుష్ చేస్తాడు? గిటబ్ లో పుష్ చేస్తాడు. గిటబ్ లో కోడ్ని పుష్ చేస్తే మ్యావెన్ ఏం చేస్తుంది? వార్ ఆర్ జార్ ఐర్ ఫైల్ జనరేట్ చేస్తే, సో ఈ వార్ ఆర్ జార్ ఐర్ ఫైల్స్ కి బ్యాకప్ మనం నెక్సెస్ లో తీసుకుంటాం. ఒకటి రిలీజెస్ కి, ఇంకొకటేమో స్నాప్ షాట్. అండ్ ఆల్సో ఈ నెక్సెస్ ని మనం జెన్కిన్స్ తో కూడా ఇంటిగ్రేట్ చేయాలి. ఇక్కడ వస్తుంది ఇది జెన్కిన్స్ తో ఇంటిగ్రేట్ చేయాలి.
దేన్ని ఇంటిగ్రేట్ చేయాలి ఇక్కడ? నెక్సస్ ని ఇంటిగ్రేట్ చేయాలి. ఇది కీ. సో ఈ జెన్కిన్స్ ని ఒక నెక్సస్ తో ఇంటిగ్రేట్ చేస్తామా? నో, మన గిట్హబ్ తో ఇంటిగ్రేట్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ Maven ని కూడా ఇంటిగ్రేట్ చేస్తాం. అది అర్థమైందా కాన్సెప్ట్? సో ప్రతి డెవలపర్ కూడా కోడ్ డెవలప్ చేస్తాడు. ఈ డెవలప్ చేసిన కోడ్ ని డెవలప్మెంట్ పుష్ చేస్తారు గిటబ్ లోకి. గిటబ్ లో పుష్ చేసిన కోడ్ ని Maven ఏం చేస్తే బిల్డ్ చేస్తే వారార్ ఫైల్స్ ఉంటుంది. సో ఈ జెన్కిన్స్ ని మనం దేంతో ఇంటిగ్రేట్ చేయాలి? గిట్ తో ఇంటిగ్రేట్ చేయాలి, Maven తో ఇంటిగ్రేట్ చేయాలి, అండ్ నెక్సస్ తో కూడా ఇంటిగ్రేట్ చేయాలి. సో అప్పుడే మనకి ఏమొస్తాయి? రిలీజెస్, బ్యాకప్స్ వస్తాయి. గాట్ ఇట్ బై క్లియర్? అది. సో ఇది బ్లాక్ డయాగ్రామ్ నెక్సస్ సంబంధించింది. సో నెక్స్ట్ థింగ్ ఏంటిదంటే చూడండి, నెక్సస్ ఇన్స్టాల్ చేయాలంటే మినిమం రిక్వైర్మెంట్ ఏంటి? నెక్సస్ ఇన్స్టాల్ చేయాలి అంటే మినిమం రిక్వైర్మెంట్ ఏంటిది అంటే, సో నిన్న మీరు సోనార్ క్యూబ్ తీసుకున్నట్టే వీ నీడ్ టు టేక్ 1 EC2 ఇన్స్టెన్స్. బట్ దీనికి మినిమం హార్డ్వేర్ రిక్వైర్మెంట్ ఏంటి? 2 CPUs ఉండాలి, 4 GB ర్యామ్ ఉండాలి. నేను రికార్డ్ చేస్తున్నానా? ఓకే, ఓకే ఓకే ఓకే. సో వీ నీడ్ టు టేక్ 1 EC2 ఇన్స్టెన్స్. దట్ EC2 ఇన్స్టెన్స్ మస్ట్ బి 2 CPUs ఉండాలి, 4 GB ర్యామ్ ఉండాలి. T2 మీడియం తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఆ EC2 ఇన్స్టెన్స్ మీరు లాగిన్ అయ్యి జావా ఇన్స్టాల్ చేయాలి. జావా ఇన్స్టాల్ చేయాలి. సో జావా ఇన్స్టాల్ చేసిన తర్వాత నెక్సస్ ఇన్స్టాల్ చేయాలి. ఈ నెక్సస్ ఇన్స్టాల్ చేయడం మనకి డిఫరెంట్ మెథడ్ అండి. ఇక్కడ నెక్సస్ ఇన్స్టాల్ చేయడం మనం సోనార్ క్యూబ్, జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసినట్టు ఉండదు. వాళ్ళు డిఫాల్ట్ గా అలానే ఇన్స్టాల్ చేయాలని కొన్ని స్టెప్స్ ఇచ్చారు. బట్ మీకు నేను బూటింగ్ ప్రాసెస్ చెప్పినప్పుడు చెప్పాను, మనం ఏదైనా ఒక అప్లికేషన్ ని సర్వీస్ గా మేనేజ్ చేయాలంటే ETC init.dలో స్క్రిప్ట్ పెట్టుకుంటామని చెప్పాను. ETC init.dలో మనం ఒక అప్లికేషన్ ని సర్వీస్ గా మేనేజ్ చేసుకోవచ్చు. అది సో డిఫరెంట్ మెథడ్. అది ఎలా ఉంటుందో నేను చెప్తాను. సో ఫస్ట్ మీరు ఈ నెక్సస్ అనేది థర్డ్ పార్టీ అప్లికేషన్. నెక్సస్ అనేది మీకు థర్డ్ పార్టీ అప్లికేషన్. CD OPT లోకి వెళ్ళాలి. సో OPT అంటే ఆప్షనల్ అని చెప్పాను కదా. థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? మీకు OPT లో ఉంటాయి. OPT లోకి వెళ్ళి మీరు ఇన్స్టాల్ చేయాలి. అది ఎలా ఇన్స్టాల్ చేయాలనేది మీకు టెక్నికల్ చూపిస్తాను. ఓకే, సో ఎప్పుడైతే మీరు నెక్సస్ ని ఒక అప్లికేషన్ ఒక సర్వీస్ గా మేనేజ్ చేస్తారో, అయిన తర్వాత నెక్సస్ ఇన్స్టాల్ అయిన తర్వాత నెక్సస్ ఇన్స్టాన్స్ యొక్క పబ్లిక్ IP కోలన్ 8081 అని కొట్టారు అంటే 80 కొట్టారు అంటే బ్రౌజర్ లో మీకు ఒక డాష్ బోర్డ్ వస్తుంది. సో డిఫాల్ట్ యూజర్ నేమ్ ఏంటిదంటే దీనికి మీకు అడ్మిన్, డిఫాల్ట్ యూజర్ నేమ్ అడ్మిన్, అండ్ పాస్వర్డ్ మనం రీసెట్ చేసుకోవాల్సి వస్తుంది. పాస్వర్డ్ రీసెట్ అంటే మీరు జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు వేర్లిబ్ ఇనీషియల్ సీక్రెట్ అడ్మిన్ పాస్వర్డ్ ఎలా అయితే ఒక పాత్ వస్తుందో, ఇక్కడ కూడా మీకు ఒక పాత్ వస్తుంది. ఆ పాత్ ఏంటిదంటే ఇది. ఇక్కడ కూడా మీకు ఒక పాత్ వస్తుంది జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు. సో యూజర్ నేమ్ అడ్మిన్ ఇస్తారు, పాస్వర్డ్ ఈ పాత్ ఉంటుంది. మీరు నెక్సస్ ఇన్స్టాన్స్ లోకి వచ్చి పాత్ క్యాట్ ద్వారా ఇస్తే సేమ్ జెన్కిన్స్ లో లాగానే. సో మీకు ఒక ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో ఒక పాస్వర్డ్ వస్తుంది. ఈ పాస్వర్డ్ ని డాష్ బోర్డ్ లో పేస్ట్ చేసి మీరు పాస్వర్డ్ రీసెట్ చేయాలి. పాస్వర్డ్ రీసెట్ చేసుకుంటారు. అది సో రీసెట్ చేసుకొని మీరు లాగిన్ అయిపోతారు. ఇక్కడ నేను చెప్పాను కదా, మనకి రిలీజెస్ కి స్నాప్ షాట్స్ కి మనం బ్యాకప్ తీసుకోవాలి అంటే 2 రిపోజిటరీస్ క్రియేట్ చేయాలి. ఇందులో నేను ఒకటేమో రిలీజెస్ కి తీసుకుంటాను, ఇంకొకటేమో స్నాప్ షాట్ తీసుకుంటాను. అది సో ఇప్పుడు నేను నెక్సస్ కి ఇన్స్టాన్స్ తీసుకుంటాను. చూడండి, ఆల్రెడీ నా దగ్గర జెన్కిన్స్ ఇన్స్టాన్స్ రెడీగా ఉంది, డాష్ బోర్డ్ కూడా ఉంది. సో ఈ జెన్కిన్స్ నెక్సస్ తో ఇంటిగ్రేట్ చేసేటప్పుడు చెప్తాను. బట్ నేను జెన్కిన్స్ ఏదైతే అవైలబిలిటీ జోన్ లో ఉందో, ఇప్పుడు మీరు తీసుకునే నెక్సస్ కూడా సేమ్ అవైలబిలిటీ జోన్ లో ఉండాలి. బట్ దట్ ఇన్స్టాన్స్ మస్ట్ బి 2 CPUs అండ్ 4 GB ర్యామ్ ఉండాలి. చూడండి, లాంచ్ ఇన్స్టాన్స్, సెలెక్ట్. నేను ఫ్రీ టైప్ కాకుండా 2 CPUs 4 GB ర్యామ్ కావాలి కాబట్టి T2 మీడియం తీసుకుంటున్నా యాజ్ పర్ ద 2 CPUs అండ్ 4 GB ర్యామ్. నెక్స్ట్ కాన్ఫిగర్ డీటెయిల్స్,
మన అవైలబిలిటీ జోన్ జెన్కిన్స్ ఎక్కడ ఉంది 1A లో ఉంది కాబట్టి నేను 1A తీసుకుంటున్నాను. నెక్స్ట్ యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్, సెక్యూరిటీ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇక్కడ లాంచ్ విజార్డ్ 10 ఆల్ ట్రాఫిక్ ఉంది, తీసుకుంటాను. రివ్యూ అండ్ లాంచ్ హర్షద్, దాట్స్ ఇట్, లాంచ్ ఇట్. నా దగ్గర హర్షద్ అనే పెన్ ఫైల్ ఉంది, తీసుకుంటాను. వ్యూ ఇన్స్టాన్సెస్. సో ఈ ఇన్స్టాన్స్ కి నేమ్ నేనేమి ఇస్తాను, నెక్సస్. That's it guys. So as per the hardware requirement ప్రకారం మీరు జెన్కిన్స్ అవైలబిలిటీ జోన్ లో ఉన్న దాని ప్రకారం ఇన్స్టాన్స్ తీసుకున్నారు. ఇప్పుడు మీరు నెక్సస్ ఇన్స్టాన్స్ కి లాగిన్ అవ్వాలి. సో పబ్లిక్ ఐపి పుట్టి SSH authentication browse. ఇక్కడ మన ppk ఫైల్ అర్షద్, ఓపెన్ yes, login as EC2-user sudo space su అంటే రూట్ యాక్సెస్ వస్తుంది. ఓకే, దట్స్ ఇట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలని చెప్పాను, జావా ఇన్స్టాల్ చేయాలి. ఎందుకు జావా ఇన్స్టాల్ చేస్తున్నాం? సో ఫస్ట్ చూడండి, జావా ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇప్పుడు మనది నెక్సస్ థర్డ్ పార్టీ అప్లికేషన్ కాబట్టి ఓపీటీకి వెళ్ళాలి జావా ఇన్స్టాల్ అయిన తర్వాత. జావా ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఓపీటీకి వెళ్ళాలి. cd/opt ఎంటర్ ls. ఇక్కడ ఏమి లేవు. సో ఇప్పుడు నెక్సస్ ఇన్స్టాల్ చేయాలంటే దీనికి ఒక లింక్ ఉంటుందండి. ఈ లింక్ మీకు ఎట్లయితే జెన్కిన్స్ అంటున్నా టామ్ క్యాట్కి ఎలా అయితే ఉంటుందో అలాగనే లింక్ ఒకటి ఉంటుంది ఇక్కడ. దీన్ని కాపీ చేసి నేను అక్కడ పేస్ట్ చేస్తాను. టామ్ క్యాట్కి ఎలా అయితే జీజెడ్ ఫార్మాట్ లో వచ్చిందో ఇట్లానే tar.gz అలానే వస్తుంది. దీనికి కూడా కొంచెం ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలండి బాగా. సో ఇప్పుడు చూడండి, జీజెడ్ ఫార్మాట్ లో మీకు ఒక ఫైల్ వస్తుంది. ls కొడితే latest.unix.tar. దీన్ని అన్జిప్ చేయాలంటే ఏంది, tar xbf latest. ఇప్పుడు మీకు ఏమొస్తుంది అంటే చూడండి, ls కొడితే 2 డైరెక్టరీస్ వస్తాయి. చూడండి, నెక్సస్ 3.334 సోనాటైప్ వర్క్ అని ఉంది చూడండి. సో దీన్ని ఇలాగే ఉంచుకోవచ్చు. నేను జస్ట్ ఏం చేసిన రీనేమ్ చేద్దాం అనుకుంటున్నా. రీనేమ్ చేయాలంటే ఏంటిది కమాండ్, ఎంవి ఓల్డ్ నేమ్ న్యూ నేమ్. ఇది ఓల్డ్ నేమ్ అట్లయినా ఉంచుకోవచ్చు, నో ఇష్యూ. నాకు కన్వీనియంట్ ప్రకారం ఉంటుంది కాబట్టి నేను మార్చుకుంటున్నాను. ఏం పెట్టుకుంటున్నానంటే నేను నెక్సస్ 3 అని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీనికి ఓనర్షిప్ మార్చాలి. నెక్సస్ 3కి కొత్తగా వచ్చిన ఇయే కదా, నెక్సస్ 3కి సోనాటైప్ వర్క్. ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసింది రూట్ యూజర్ గా ఇన్స్టాల్ చేసాం, ఇక్కడ కూడా అలా చేసాం కాబట్టి నేను ఓనర్షిప్ మారుస్తాను. ఇక్కడ ఓనర్షిప్ మార్చడం వల్ల మనం chown -R. సో నేను EC2 యూజర్ గా ఓనర్షిప్ మార్చుకుంటాను. ఎలా చెప్పండి, EC2-user EC2-user 2 డైరెక్టరీస్ ఇస్తే సరిపోతుంది, నెక్సస్ 3 అండ్ సోనాటైప్ వర్క్. చూడండి, ls-l అనే కమాండ్ కొడితే ఓనర్షిప్ మారిపోయింది రెండింటి, EC2 యూజర్ అని. సో అయిపోయింది. ఇప్పుడు ఓపీటీలో మీరు ls కొట్టి నెక్సస్ 3లోకి వెళ్ళాలి. ఇప్పుడు నెక్సస్ 3లోకి వెళ్ళి ls కొడితే బిన్ అనే ఒక కమాండ్, బిన్ అనే ఒక డైరెక్టరీ ఉంటుంది. చూడండి, బిన్ అనే ఒక డైరెక్టరీ ఉంది. ఈ బిన్ లోపలికి వెళ్ళి cd స్పేస్ బిన్ లోపలికి వెళ్ళి ls కొడితే మీకు nexus.rc అనే ఒక ఫైల్ ఉంటుంది. nexus.rc అనే ఒక ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్లోకి వెళ్ళి మనం ఇందాక ఓనర్షిప్ మార్చిన యూజర్ ని యాడ్ చేయాలి. మీకు లైనెక్స్ లో ఒక లైన్ ముందు కనుక హ్యాష్ ఉంటే ఏమని చెప్పాను, కామెంట్. ఇక్కడ కామెంట్ ఉంటుంది. ఆ కామెంట్ తీసేసి డబల్ కోట్స్ మధ్యలో మనం ఓనర్షిప్ ఎవరికి ఇచ్చాము, EC2 యూజర్కి ఇచ్చాం కాబట్టి EC2 యూజర్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి,
మీకు కూడా కనపడాలంటే చిన్నది చేస్తాను ఇక్కడ. విఐ ఇది ఫైల్ నెక్సెస్ డాట్ ఆర్సి ఎంటర్ కొడితే చూడండి ఫస్ట్ కామెంట్ ఉంది రన్ యాజ్ యూజర్ అని. ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళి మీరు ఈ కామెంట్ ని తీసేసి బ్యాక్ స్పేస్ ద్వారా ఈ డబుల్ కోట్స్ ఉన్నాయి కదా, ఇక్కడేమి ఇవ్వాలి, ఇట్స్ టు ఎఫ్ఎన్ యూజర్. ఓనర్షిప్ ఇదే కదా మార్చింది, దాట్స్ ఇట్. సో ఇన్స్టలేషన్ మెథడ్ డిఫరెంట్ గా ఉంటుంది అంటే ఇదే, ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ డబ్ల్యూ ఎక్స్క్లమేషన్ మార్క్, దాట్స్ ఇట్. ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ ని సర్వీస్ గా మార్చాలంటే ఏమని చెప్పాను మీకు, ఈటీసీ ఇనిట్ డాట్ లోకి వెళ్ళాలి అని చెప్పాను. ఈటీసీ ఇనిట్ డాట్ లోకి వెళ్ళి ఒక అప్లికేషన్ మేనేజ్ చేయాలంటే సాఫ్ట్ లింక్ ఒకటి క్రియేట్ చేయాలి. మీకు సాఫ్ట్ లింక్ ఒకటి క్రియేట్ చేయాలి. ఎల్ఎన్ అంటే లింక్ అని, ఎస్ అంటే సాఫ్ట్ లింక్. మనకి ఇప్పుడు ఓపీటీ నెక్సెస్ బిన్ లో నెక్సెస్ అనే ఒక ఫైల్ ఉంది చూడండి, ఇది ఫైల్. ఈ ఫైల్ ని అప్లికేషన్ గా రన్ చేయాలి అంటే ఈటీసీ ఇనిట్ డాట్ కి సాఫ్ట్ లింక్ ఒకటి క్రియేట్ చేయాలి. అందుకే ఈ కమాండ్ ln-s ఈటీసీ ఇనిట్ డాట్ లోకి ఈ ఫైల్ లింక్ అయిపోతుంది. ఇక్కడ ఏదైనా చేంజ్ చేసినా అక్కడ ఫైల్ క్రియేట్ అయిపోయి ఆటోమేటిక్ గా అప్డేట్స్ జరుగుతూ ఉంటాయి అక్కడి నుంచి ఇక్కడికి అది. సో ఇది కాపీ చేస్తున్నాను, జస్ట్ పేస్ట్ చేస్తున్నాను, దట్స్ ఇట్. ఇప్పుడు ఈ పాత్ లోకి వెళ్తా, సిడి ఈటీసీ ఇనిట్ ఈ పాత్ లోకి వెళ్ళి ఇక్కడ నేనేం చేస్తానంటే సిహెచ్కే కాన్ఫిగ్ --- యాడ్ యూజర్ అంటే యాడ్ నెక్సెస్. మనకి అప్లికేషన్ సర్వీస్ గా మేనేజ్ చేయాలి అంటే సాఫ్ట్ లింక్ చేస్తే సరిపోదు. సో ఇలా ఈ అప్లికేషన్ ని రన్ చేయాలి అంటే యాడ్ చేయాలి. నెక్సెస్ అనే అప్లికేషన్ సర్వీస్ అవ్వడానికి యాడ్ చేస్తున్నాం అంటే సిహెచ్కే కాన్ఫిగ్ --- యాడ్ నెక్సెస్. మీకు తెలుసు ఆల్రెడీ ఒక అప్లికేషన్ మనం ఎండ్ యూజర్కి వెళ్ళాలి అంటే సిహెచ్కే కాన్ఫిగ్ సిడిపిడి ఆన్ అని ఎక్కడ ఎలా అయితే చెప్పాం, ఇది కూడా ఒక అప్లికేషన్ ఎన్నిసార్లు రీబూట్ చేసినా మన అప్లికేషన్ క్లోజ్ టు ఎండ్ యూజర్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఇక్కడ కూడా సిహెచ్కే కాన్ఫిగ్ నెక్సెస్ ఆన్ అని చేయాలి. అక్కడేమో హెచ్టిటిపిడి ఆన్ అని ఇచ్చాం, ఇక్కడ అంతే, దాట్స్ ఇట్, అంతే గైస్. సో ఫైనల్ గా నెక్సెస్ సర్వీస్ ని స్టార్ట్ చేయాలి. sudo service nexus స్టార్ట్. ఇప్పుడు అయిపోయింది. సో ఇప్పుడు మీరు నెక్సస్ ఇన్స్టాన్స్ యొక్క పబ్లిక్ ఐపీ తీసుకొని బ్రౌజర్లో పేస్ట్ చేస్తే నెక్సస్ పోర్ట్ నెంబర్ ఎంత, 8081. ఇప్పుడు చూడండి RRR లో మంటలు వచ్చినట్టు వస్తుంది. So now fire will start. వస్తుంది. సో నెక్సస్ రిపాజిటరీ మేనేజర్ అంటారు. నెక్సస్ రిపాజిటరీ మేనేజర్. కొంచెం టైం తీసుకుంటే ఒక 2 to 3 minutes. ఇంటర్నెట్ బాగుండాలి, మనది కొంచెం తక్కువ ఉంది ఇప్పుడు. ఎస్, నెక్సస్ డాష్ బోర్డ్ వచ్చింది చూడండి. ఇక్కడ మీరు లాగిన్ అవ్వాలి. సైన్ ఇన్ అని చూడండి రైట్ సైడ్ లో, సైన్ ఇన్. యూజర్ నేమ్ డిఫాల్ట్ యూజర్ నేమ్ అడ్మిన్ అండి. పాస్వర్డ్ కావాలంటే పైన ఇక్కడ పాత్ ఉంది చూడండి, ఈ పాత్ ని కాపీ చేసి నెక్సస్ ఇన్స్టాన్స్ లోకి జెన్కిన్స్ కి వెళ్ళినట్టు వెళ్ళాలి. కాపీ జెన్కిన్స్ నెక్సస్ ఇన్స్టాన్స్ కి వెళ్ళి స్పేస్ ఇలా ఇస్తే ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో పాస్వర్డ్ వస్తుంది. ఇక్కడ దాకా తీసుకోండి, మళ్ళీ రూట్ అని వచ్చింది చూడండి, అట్లా కాకుండా ఇక్కడ దాకా సెలెక్ట్ చేసి ఇక్కడ
సైన్ ఇన్. ఇక్కడ చూడండి నెక్స్ట్ రీసెట్ చేసుకోమని అడిగింది న్యూ పాస్వర్డ్. ఈ న్యూ పాస్వర్డ్ ఎందుకు ఇస్తున్నాము, అడ్మిన్ 123 అని ఇస్తున్నా. కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా ఇస్తున్నా, అడ్మిన్ 1. ఎనేబుల్ ఎనానిమస్ యూజర్, నెక్స్ట్, ఎస్, నెక్స్ట్, ఫినిష్. దట్స్ ఇట్ గైస్. సో నెక్సస్ రిపోజిటరీ లాగిన్ అయ్యాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏమని చెప్పాను మీకు ఇక్కడ, యాజ్ పర్ ద డయాగ్రామ్ మనం నెక్సస్ లో 2 రిపోజిటరీస్ క్రియేట్ చేయాలి. ఒకటేమో రిలీజియస్ కి, ఇంకొకటేమో స్నాప్ షాట్స్ కి. సో మనది స్నాప్ షాట్స్ ఎక్కడి నుంచి, నెక్సస్ రిపోజిటరీ వారాది ఫైల్స్ కదా బ్యాకప్, ఇది ఎక్కడి నుంచి వస్తుంది, మావెన్ నుంచి వస్తుంది. కాబట్టి మావెన్ కి సంబంధించిన హోస్టెడ్ దానికి వెళ్ళిపోవాలి. మావెన్ హోస్టెడ్ అని ఉంటుంది. ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ సెట్టింగ్ సింబల్ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ లో రిపోజిటరీస్ అని ఉంది చూడండి, రిపోజిటరీ మీద క్లిక్ చేయాలి. ఇవి డిఫాల్ట్ గా వచ్చిన రిపోజిటరీస్, ఇవి డిఫాల్ట్ గా వచ్చిన రిపోజిటరీస్. ఇక్కడ మీరు క్రియేట్ రిపోజిటరీ అని క్లిక్ చేయాలి. సో మన మావెన్ ప్రాజెక్ట్ కదా, ఇక్కడ కిందకు వచ్చే చూడండి మీకు మావెన్ 2 హోస్టెడ్ అని ఉంది, దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ నేమ్ ఇస్తాను నేను, శాంపిల్ ఐఫోన్ రిలీజియస్ అని ఇస్తా. రిలీజియస్ మీ ఇష్టం, ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. శాంపిల్ ఐఫోన్ రిలీజియస్ అని ఇచ్చాను. సో మనది రిలీజియస్ కాబట్టి వర్షన్ పాలసీ రిలీజ్ అని ఇవ్వాలి. అదే స్నాప్ షాట్ అయితే ఇక్కడ వర్షన్ పాలసీ దగ్గర స్నాప్ షాట్ అని ఇవ్వాలి. సో నేను ఇప్పుడు రిలీజ్ అని ఇస్తున్నా. క్రియేట్ రిపోజిటరీ. ఓకే, ఇంకొక రిపోజిటరీ క్రియేట్ చేస్తాం. సో క్రియేట్ రిపోజిటరీ మావెన్ 2 హోస్టెడ్, దీనికి కూడా ఇక్కడ ఈసారి శాంపిల్ ఐఫోన్ స్నాప్ షాట్స్. సో ఇక్కడ వర్షన్ పాలసీ దగ్గర ఏమి ఇవ్వాలి, ఇప్పుడు స్నాప్ షాట్ ఇవ్వాలి. దాట్స్ ఇట్. ఈ 2 రిపోజిటరీలు అయిపోయినాయి. సో ఇప్పుడు నెక్సస్ లో మనకి 2 రిపోజిటరీస్ ఉన్నాయి, ఒకటేమో రిలీజియస్ కి, ఇంకోటేమో స్నాప్ షాట్స్. సో ఇప్పుడు ఈ నెక్సస్ ని మీరు జెన్కిన్స్ తో ఇంటిగ్రేట్ చేయాలి అంటే, ఫస్ట్ చేయాల్సిన టాస్క్ ఏంటంటే మనం గిట్ హబ్ కి వెళ్ళాలి. గిట్ హబ్ లో మీకు ఆల్రెడీ నేను చెప్పాను, pom.xml ఫైల్ లో మనకి అండర్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ దగ్గర ఈ నెక్సస్ యూఆర్ఎల్స్ ఇస్తామని చెప్పాను. ఆ యూఆర్ఎల్స్ దేనిది, ఈ శాంపిల్ ఐఫోన్ రిలీజ్ చేస్తే యూఆర్ఎల్, ఒక్క నిమిషం, ఇక్కడ మీరు కాపీ అంటారంటే ఈ లింక్ వస్తుంది. ఈ లింక్ ని కాపీ చేసి pom.xml అంటే రిలీజెస్ కింద రిలీజెస్ ఇవ్వాలి, అండ్ స్నాప్ షాట్స్ అయితేనేమో స్నాప్ షాట్. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని కాపీ చేసి శాంపిల్ ఐఫోన్ రిలీజ్, మీరు ఇట్లా కాపీ అయినా చేయొచ్చు, ఆర్ఎల్స్ ఇక్కడ pom.xml ఫైల్లోకి వెళ్ళి pom.xml ఫైల్లో ఎడిట్, ఇక్కడ చూడండి అండర్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ లో ఈ 2 లింక్స్ ఇవ్వాలి. సో ఇదేమో స్నాప్ షాట్స్ లింక్, ఇదేమో రిలీజియస్ లింక్. ఇక్కడ కూడా చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఖరాబ్ చేసుకుంటున్నారు ఈ pom.xml ఫైల్. ఇక్కడ కూడా జస్ట్ నేను ఐపీ అడ్రస్ ఒకటే మార్చేస్తాను, ఆ లింక్ ఈ లింక్ ఒకటే. సో ఇప్పుడు నేనేం చేస్తాను, నెక్సస్ ని పబ్లిక్ ఐపీ తీసుకుంటాను. జస్ట్ ఈ లింక్ మొత్తాన్ని కాపీ పేస్ట్ చేస్తుంటే pom.xml ఫైల్ తేడా పడుతున్నారు, అందుకని జస్ట్ ఐపీ అడ్రస్ మారుస్తాను. ఓకేనా. ఇక్కడ వచ్చి ఐపీ అడ్రస్ మారుస్తాను. సిమిలర్ వే ఇదేంటిది, స్నాప్ షాట్స్, ఇంకొకటి ఏంటిది, ఇది రిలీజియస్. దాట్స్ ఇట్, అయిపోయింది. సో నెక్సస్ తో ఇంటిగ్రేట్ చేయడం ఫస్ట్ స్టెప్ అయిపోయింది pom.xml ఫైల్లో. సెకండ్ది స్టెప్ ఏంటిదంటే ఈ జెన్కిన్స్ ని నెక్సస్ తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే pom.xml ఫైల్స్ ఇచ్చాము ఫస్ట్. సెకండ్ది ఏంటంటే మరి జెన్కిన్స్ కూడా తెలియాలి కదా ఏది నెక్సస్ ఇన్స్టాన్స్ అని, ఆ క్రెడెన్షియల్స్ ఇవ్వాలి కదా. యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం రీసెట్ చేసాం కదా, పాస్వర్డ్ దానికి కూడా తెలియాలి అంటే ఇప్పుడు ఏం చేయాలంటే మీరు జెన్కిన్స్ ఇన్స్టాన్స్ లోకి లాగిన్ అయ్యి
మనం నెక్సస్ కి ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ జెన్కిన్స్ ఇన్స్టాన్స్ లోపల ఇవ్వాలి. అప్పుడు జెన్కిన్స్ ఇన్స్టాన్స్ విల్ కమ్యూనికేట్ విత్ నెక్సస్ తో కమ్యూనికేట్ అవుతుంది. సో ఇప్పుడు జెన్కిన్స్ ఇన్స్టాన్స్ కి లాగిన్ అవుతాను చూడండి. పబ్లిక్ ఐపి, ఇక్కడ మీకు ఒక ఫైల్ ఉంటుంది, ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, ఎక్కడ మార్చుకుంటారు అని అడుగుతారు. నెక్సస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తారని అడుగుతారు. సో ఈటీసీ మావెన్ సెట్టింగ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్లో మార్చుకుంటాం. ఆథెంటికేషన్ బ్రౌజ్, ఇక్కడ నాది అర్షద్, ఓపెన్ ఎస్ లాగిన్ యాజ్ EC2 -user, sudo space su అంటే రూట్ యాక్సెస్. చేంజ్ సెట్టింగ్స్, appearance, change it, bold 16. ఓకే. సో విఐ ఎడిటర్ ద్వారా నేను మీకు ఏ ఫైల్ చెప్పాను, ఈటీసీ మావెన్ ఇన్స్టాల్ చేస్తే ఈ ఫైల్ వస్తుందండి. ఈటీసీ మావెన్ /setting.xml ఫైల్. ఇక్కడికి వచ్చి మీరు కిందకు వస్తే డిప్లాయ్మెంట్ రెపో అని ఉంటుంది, రిపాజిటరీ. సో మీరు టామ్ క్యాట్లో ఎలా అయితే కాపీ పేస్ట్ చేస్తారో లైన్ ని కాపీ చేసి ఎలాగని ఇక్కడ కూడా ఇది సర్వర్ అని ఉంది చూడండి. ఇక్కడ ఇది మొత్తం కాపీ చేయాలి. చిన్నది చేస్తాను. ఇక్కడ ఈ సర్వర్ అని ఉంది కదా, దీన్ని కాపీ చేశాను. కింద ఈ యారో ట్యాగ్ ఉంది చూడండి, ఈ యారో ట్యాగ్ కింద ఇన్సర్ట్కి వెళ్ళి యారో ట్యాగ్ కింద కాపీ చేయాలి. ఈక్వల్ గా ఉండాలి, లైన్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి చూడండి. ఇక్కడ నా మాన్యువల్ లో pom.xml ఫైల్ నేమ్ ఏముంది, ఇక్కడ చూడండి నెక్సస్ రెపో అని ఉంది. అక్కడ డిప్లాయ్మెంట్ రెపో ఉంది. అక్కడ డిప్లాయ్మెంట్ ఇక్కడ మార్చుకోవాలి డిప్లాయ్మెంట్ రెపోని. ఇక్కడ నెక్సస్ ఉంది కాబట్టి నేను కూడా అక్కడే నెక్సస్ అని మారుస్తాను. చూడండి ఇప్పుడు ఇక్కడ ఫైల్ డిప్లాయ్మెంట్ రెపో కాదు, ఐడి దగ్గర ఇక్కడ మీరు ఇవ్వాల్సింది నెక్సస్ అని ఇవ్వాలి. నెక్సస్, దట్స్ ఇట్. సో ఇప్పుడు రెపో యూజర్ నేమ్ ఏమి ఇచ్చాను నెక్సస్ కి నేను? డిఫాల్ట్ యూజర్ నేమ్ ఏంటిది మంది? అడ్మిన్. సో ఈ లెస్ దాన్ సింబల్స్, గ్రేటర్ దాన్ సింబల్స్ కూడా చూడండి. పాస్వర్డ్ ఎస్ కరెక్ట్, అంతే. సో ఇప్పుడు జెన్కిన్స్ ఇన్స్టాన్స్ విల్ కమ్యూనికేట్ విత్ నెక్సస్ తో కమ్యూనికేట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్కడ రిపాజిటరీస్ తీసుకుంటుంది, pom.xml ఫైల్ ఇచ్చిన లింక్స్ తో మాట్లాడుతుంది. సో ఎస్కేప్ /WQ ఎక్స్క్లమేషన్ మార్క్. దట్స్ ఇట్ గైస్. సో ఇప్పుడు జెన్కిన్స్ తో ఇంటిగ్రేట్ చేయడం సెకండ్ స్టెప్ అయిపోయింది. సో ఫైనల్ గా మీరు ఏం చేస్తారు అంటే జెన్కిన్స్ లో మనం చెప్పాను, జెన్కిన్స్ అంటే క్రెడెన్షియల్స్ ఇచ్చేసాము ఇక్కడ. అండ్ pom.xml లో ఫైల్లో మీకు కనుక సో వర్షన్ ఐడి దగ్గర ఇందాక ఏమని చెప్పాను మీకు, ఇక్కడ న్యూమరికల్ ఫార్మాట్ లో 8.2.0 ఉంటే ఇది రిలీజెస్కి వెళ్తుంది. లేదు 8.2.0 ఫర్ స్నాప్షాట్ అని ఉంటే అండర్ డెవలప్మెంట్ వాటి అంటే స్నాప్షాట్ రిపాజిటరీకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏముంది, ఇక్కడ 8.2.0 ఉంది అంటే ఇప్పుడు ఏ రిపాజిటరీకి వెళ్తుంది? ఇది రిలీజెస్కి వెళ్తుంది. సో ఇప్పుడు ఫైనల్ గా మీరు జాబ్ క్రియేట్ చేయడం జెన్కిన్స్ లో. సో ఫస్ట్ డయాగ్రామ్ చూడండి. మీరు ఇప్పుడు జెన్కిన్స్ తో జాబ్ క్రియేట్ చేయాలి అంటే సో ఫస్ట్ గిట్ ని ఇంటిగ్రేట్ చేయాలి, మావెన్ ఇంటిగ్రేట్ చేయాలి. ఆల్రెడీ నెక్సస్ ని ఇంటిగ్రేట్ చేసాము, అయిపోయింది. సో ఇప్పుడు ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసిన తర్వాత నెక్సస్ లో మనకి రిలీజెస్ కి వెళ్తుంది. వారా, జారా, రేర్ ఫైల్స్ మనకి బ్యాకప్ ఇక్కడ ఉండాలి మనకి వార్ ఫైల్. ఓకే. సో ఇప్పుడు జాబ్ క్రియేట్ చేస్తాను చూడండి నేను జెన్కిన్స్ లో. న్యూ ఐటమ్ నెక్సస్ ఏదో ఒక నేమ్ ఇస్తాను, ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. ఓకే. సో ఇప్పుడు జెన్కిన్స్ జాబ్ క్రియేట్ చేయాలి అంటే నేను గిట్హబ్ URL ఉండాలి నాకు. ఓకే, URL ని కాపీ చేస్తున్నాను. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ గిట్ URL ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, అయిపోయింది.
నెక్స్ట్ బిల్డ్ సెక్షన్లోకి వెళ్ళాలి. వార్ ఫైల్ జనరేట్ అవ్వాలి కదా. సో బిల్డ్ ఇన్వోక్ టాప్ లెవెల్ మ్యావెన్ టార్గెట్స్. ఇక్కడ క్లీన్ ప్యాకేజ్ కానీ ఇవ్వాల్సిన అవసరం లా, ఒకటే సింగిల్ కమాండ్ వార్ ఫైల్ కూడా జనరేట్ అయిపోతుంది. క్లీన్ డిప్లాయ్ అంతే. క్లీన్ దట్స్ ఇట్. సో ఇప్పుడు అప్లై సేవ్ కొట్టి రన్ చేస్తే మన నెక్సస్ రిపాజిటరీలోకి వార్ ఫైల్ రావాలి. వార్ ఫైల్ ఎక్కడ రావాలి? రిలీజెస్కి రావాలి, స్నాప్ షాట్స్ కాదు. pum.xml ఫైల్లో మీకు ఓన్లీ న్యూమరికల్ ఫార్మాటే ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది మీకు 8.2.0 అనే ఉంది అది. సో ఇప్పుడు నేను అప్లై చేశాను, సేవ్ చేశాను, బిల్డ్ నవ్ అంటాను. ఇప్పుడు అక్కడికి రావాలి చూడండి. సో క్లోజ్ చేసుకుంది, బిల్డ్ అవుతుంది చూడండి. ఫాలో అవుతున్నారా? ఆన్లైన్ వాళ్ళు సూర్య, అరుణ్ ఫాలో అవుతున్నారా? నరేష్, గుడ్. చూడండి బిల్డ్ అదే pum.xml ఫైల్లో 8.2.0 స్నాప్ షాట్ అని ఇచ్చాను అనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి? స్నాప్ షాట్స్కి వెళ్ళాలి. అండ్ మీకు నువ్వు చెప్పు, స్నాప్ షాట్కి వర్షనింగ్ మెయింటైన్ చేస్తా చేయదా? వర్షనింగ్ని మెయింటైన్ చేస్తా చేయదా? రిలీజెస్ మెయింటైన్ చేస్తా లేదా వర్షనింగ్ని? ఏది? ఓకే, స్నాప్ షాట్ ఏది చేయదు చూడండి. అంటే రిలీజెస్ వర్షనింగ్ ని మెయింటైన్ చేస్తుంది అంటావు, స్నాప్ షాట్ చేయదు. అట్లానే ఉండు, స్ట్రక్ అయిపో. ఎస్ చూడండి, బిల్డ్ సక్సెస్. ఈ బిల్డ్ ఎలా సక్సెస్ అయింది? మనం ఇచ్చిన ఈ pum.xml ఫైల్లో ఫస్ట్ ఈ లింక్కి వెళ్తుంది, శాంపిల్ ఐఫన్ రిలీజెస్కి వెళ్తుంది. ఈ రిలీజెస్ ఎక్కడ ఉంది లింక్? ఈ డాష్ బోర్డ్ ఎక్కడికి వెళ్తుంది? నెక్సస్కి వెళ్తుంది. ఇక్కడికి ఎందుకు వెళ్తుంది? మనం ఆల్రెడీ రిపాజిటరీస్ క్రియేట్ చేసాం కాబట్టి. ఈ రిపాజిటరీ చేసింది రిలీజెస్కి ఎందుకు వెళ్తుంది? ఈ pum.xml ఫైల్లో మనకి వర్షన్ దగ్గర 8.2.0 ఉంది కాబట్టి వర్షన్ ఐడి దగ్గర విత్ ద హెల్ప్ ఆఫ్ మనం జెన్కిన్స్ లో ఇచ్చిన క్రెడెన్షియల్స్ ని మేనేజ్ చేసుకుని అర్థమైందా ఇంటర్నల్ గా. ఇప్పుడు చూడండి, రిపాజిటరీకి వెళ్ళాలి అంటే మీరు ఇక్కడ రిపాజిటరీస్ అని ఉంది చూడండి, ఈ రిపాజిటరీ క్లిక్ చేసి రిపాజిటరీస్ మన ఇక్కడ శాంపిల్ ఐఫన్ రిలీజెస్ కదా. సో ఇది మనం క్రియేట్ చేసిన రిపాజిటరీ, సారీ ఇట్లా కాదు. సో ఇక్కడ చిన్న బాక్స్ ఒకటి ఉంది చూడండి, ఈ బాక్స్ మీద క్లిక్ చేస్తే బ్రౌజ్ రిలీజెస్ చూడండి. ఇప్పుడు 8.2.0 వచ్చిందా? మరి ఈ వార్ ఫైల్ మీరు బ్యాకప్ ఎలా తీసుకుని ఏడకు వచ్చింది, మరి మనకి అక్కడ ఎలా ఉపయోగపడింది? బిల్డ్ ఫెయిల్యూర్ అయింది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యూఏలో ఈఏటీలో కానీ ఎక్కడన్నా, మరి ఎలా వస్తుంది ఈ వార్ ఫైల్ అనే క్వశ్చన్ రావాలి మీకు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు శాంపిల్ ఐఫన్ రిలీజ్ చేస్తాను ఉంది కదా, HTML వ్యూ అని ఉంది చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇన్ క్లిక్ చేయాలి, జావా హోమ్ మై వెబ్ 8.2.0 వార్ ఫైల్, దీని మీద రైట్ క్లిక్ చేసి కాపీ లింక్ చేసి ఇప్పుడు వార్ ఫైల్ మనకి ఎక్కడ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ వార్ ఫైల్ ఎక్కడ బిల్డ్ ఫెయిల్యూర్ అవుతాయి? జెన్కిన్స్ ఇన్స్టాన్స్ లోనే. ఫెయిల్యూర్ అయితే ఏమవుతాం మనం? జెన్కిన్స్ ఇన్స్టాన్స్ లో ఎక్కడికి వెళ్తాం? టార్గెట్ లోకి వెళ్తాం. వార్ ఫైల్స్ వచ్చేది టార్గెట్ లోనే కదా.
ఏదో లొకేషన్ మీ ఇష్టం. ఇక్కడికి వచ్చి sudo get అని చెప్పి ఆ లింక్ ని పేస్ట్ చేస్తే వార్ ఫైల్ వస్తుంది చూడండి. ls కొడితే వచ్చిందా? దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ డిప్లై చేస్తాం. ఓల్డ్ డిలీట్ చేస్తాము, న్యూస్ వచ్చేస్తుంది. ఇలా వస్తుంది బ్యాకప్. అర్థమైన కాన్సెప్ట్? ఇప్పుడు చూడండి, ఇదే జాబ్ని నేను రీరన్ చేస్తాను. ఇదే జెన్కిన్స్ జాబ్ని నేను రీరన్ చేస్తాను. బిల్డ్ సక్సెస్ అవుతుందా, ఫెయిల్యూర్ అవుతుందా చూద్దాం. చూడండి, బిల్డ్ సక్సెస్ అవుతుందా, ఫెయిల్యూర్ అవుతుందా? ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది? ఆల్ ఆఫ్ యూ గైస్, ఇక్కడ బిల్డ్ ఫెయిల్యూర్ ఎందుకు అయింది? సతీష్, నరేష్, శివరామ్ గారు, మనోజ్, పరమేష్, బిల్డ్ ఎందుకు ఫెయిల్యూర్ అయింది? ఇందాక మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ లోనే ఉంది ఆన్సర్. దగ్గరకు వస్తున్నావు, స్పీక్ అవుట్. ఓకే, సో ఆల్రెడీ మన నెక్సస్ లో 8.2.0 ఉంది. సో వర్షనింగ్ అనే ఫీచర్ ని రిలీజెస్ మెయింటైన్ చేస్తాయి. ఆల్రెడీ ఉంది కాబట్టి రన్ అవ్వట్లా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఈ pom.xml ఫైల్లో నేను 8.2.0 -1 అంటాను, లేదా ఉన్నదాన్ని డిలీట్ చేసినా మళ్ళీ రన్ అవుతాయి ఆల్రెడీ నెక్సస్ దాంట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 8.2.1 అంటాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు బిల్డ్ సక్సెస్ అయిద్దా, ఫెయిల్యూర్ అయిద్దా? ఇప్పుడు చూడండి, బిల్డ్ నౌ ఇప్పుడు 8.2.1 కూడా వస్తుంది అక్కడికి, రిలీజెస్ లోకి, వార్ ఫైల్. చూడండి, బిల్డ్ సక్సెస్ అయిందా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే చూడండి, బ్రౌజ్ శాంపిల్ ఏమైనా రిలీజ్ చేసి చూస్తే 2 ఉంటాయి చూడండి, 8.2.1. సో ఇక్కడ కూడా HTMLకి వెళ్తే 2 వార్ ఫైల్స్ ఉంటాయి చూడండి. 8.2.1, 8.1. ఇది కావాలి అనుకుంటే మళ్ళీ కాపీ చేసుకొని లింక్, మళ్ళీ ఇక్కడ sudo wget అంటే లింక్ ఇక్కడికి వస్తుంది. sudo wget, ఇలా బ్యాకప్ వస్తుంది గైస్. ఇప్పుడు ls కొడితే 2 వార్ ఫైల్స్ ఉంటాయి చూడండి, ఉన్నాయా? అది గైస్ మనకి నెక్సస్ లో బ్యాకప్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఎడిట్ చేస్తాను pom.xml ఫైల్. నేను 8.2.0, జాగ్రత్తగా ఇవ్వండి గైస్, pom.xml ఫైల్ కరెక్ట్ చేసుకోవద్దు. క్యాపిటల్ లెటర్స్ లో -snapshot అని ఇవ్వండి. ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుంది? కమిట్ చేంజెస్. ఓకే, సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. ఇప్పుడు బిల్డ్ నంబర్ 4, బిల్డ్ నౌ. బిల్డ్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఎక్కడికి వస్తుంది ఇది? బ్రౌజర్లోకి వెళ్ళి స్నాప్ షాట్ చూస్తే అండర్ డెవలప్మెంట్. ఇప్పుడు చెప్పండి, నేను మళ్ళీ రీరన్ చేస్తాను, దీన్ని రీరన్ చేస్తాను, బిల్డ్ నవ్ అని. ఇప్పుడు సక్సెస్ అవుతుందా, ఫెయిల్యూర్ అవుతుందా? చూడండి, నువ్వే చెప్పావు ఆన్సరు ఇందాక ముందే. సో రిలీజెస్ ఏమో వర్షనింగ్ ని మెయింటైన్ చేస్తాయి, స్నాప్ షాట్స్ వర్షనింగ్ ని మెయింటైన్ చెయ్యవు. అర్థమైందా? సారీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఇక్కడ మనం ఏదో ఒకటి డిలీట్ చేద్దాం. ఇందాక శాంపుల్ అయిపోయిన రిలీజెస్ లో 8.2.0 ఆల్రెడీ ఉంది కదా, దీన్ని నేను డిలీట్ చేస్తాను. ఇప్పుడు రన్ అయితే 8.2.0 స్నాప్ షాట్ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళి స్నాప్ షాట్ తీసేస్తాను. చూడండి ఏం చేస్తాను, డిలీట్. ఎస్, ఇప్పుడు మన దగ్గర 8.2.1 ఉంది.
ఇప్పుడు నేను pom.xml ఫైల్లోకి వెళ్ళి ఎడిట్ ఈ స్నాప్ షాట్ ని డిలీట్ చేస్తాను. గైస్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటిదంటే ఈ స్నాప్ షాట్ అనే కాన్సెప్ట్ ఓన్లీ నెక్సెస్ కే. ఎప్పుడైనా సరే మన అప్లికేషన్ డిప్లాయ్మెంట్ అవ్వాలి అంటే వర్షన్ దగ్గర ఎప్పుడు 8.2.0 ఉండాలి. ఓకే, లేకపోతే బిల్డ్ ఫెయిల్యూర్ అవుతాయి. జాగ్రత్తగా ఈ నెక్సెస్ వరకు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీరు ఏది చేయాలన్నా సరే ఇక్కడ 8.2.0 ఉండాల్సిందే. సో నేను తీసేసాను. ఇప్పుడు బిల్డ్ సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా? ఎందుకు? వర్షన్ లేదు కాబట్టి. ఇప్పుడు సక్సెస్ అవుతుంది చూడండి. Now కొంచెం డాష్ బోర్డ్ మార్చాడు నెక్సెస్. చూడండి బిల్డ్ సక్సెస్ అయింది. ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు వార్ ఫైల్? బ్రౌజ్ 8.2.0 ఉంటుంది చూడండి, ఉందా? సో ఇది గైస్ మీకు నెక్సెస్ అంటే. సో దీని మెయిన్ పర్పస్ ఏంటి? డెవలపర్ డెవలప్ చేసిన కోడ్ ని గిటబ్ లో పుష్ చేస్తే గిటబ్ లో పుష్ చేసిన మావెన్ ద్వారా వచ్చిన వార్ ఫైల్స్ కి బ్యాకప్ తీసుకునేది, రిలీజెస్ కి స్నాప్ షాట్స్ కి బ్యాకప్ తీసుకునేది నెక్సెస్. దీన్ని మనం జెన్కిన్స్ తో ఇంటిగ్రేట్ చేసాం, గిట్ తో ఇంటిగ్రేట్ చేసాం, మావెన్ తో ఇంటిగ్రేట్ చేసాం అండ్ నెక్సెస్ తో ఇంటిగ్రేట్ చేసాం. దేనికి? జెన్కిన్స్ కి. ఇది ఫ్లో డయాగ్రామ్. క్లియర్? ఆల్ ఆఫ్ యూ గైస్. సూర్య, మనోజ్, Yeah, it's sir. Clear, sir. అది మనకి బ్యాకప్స్ అంట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, సో మనం నెక్సెస్ ని కూడా పోర్ట్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చా? పోర్ట్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చా? ఎందుకు చేయలేము? చేయలేము. థర్డ్ పార్టీ అని చేయొచ్చు. సో కొంచెం డాష్ బోర్డ్ మార్చాడు, ప్లస్ ఇక్కడ కూడా మనకు ఆప్షన్ ఇట్లా చూద్దాం ఎక్కడ ఇచ్చాడో చూద్దాం. లేదు, ప్రీవియస్ బ్యాచ్ లో లేదు. ఓకే, ఇప్పుడు సిడి స్పేస్ బిన్ లోపలికి వెళ్దాం. నెక్సెస్ కాదు. ఈటీసీలో అనుకుంటా, చూద్దాం. సిడి ఈటీసీ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఇక్కడ ఉంటాయి కదా. ఎస్, నెక్సెస్ డిఫాల్ట్ డాట్ ప్రాపర్టీస్ ఇక్కడ. సో విఐ నెక్సెస్ డిఫాల్ట్ డాట్ ప్రాపర్టీస్ ఇక్కడ చూడండి. పోర్ట్ నంబర్ ఎంత ఉంది అక్కడ? 80. అప్లికేషన్ హోస్ట్ ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళి ఇక్కడ డిఫాల్ట్ అప్లికేషన్ ఐఫోన్ పోర్ట్ అని ఉంది చూడండి. 8081 తీసేసి మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది కూడా. నెక్సెస్ పోర్ట్ నెంబర్ ఎలా చేంజ్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను 2009 అని ఇస్తాను, 19 అని ఇస్తాను. ఎస్కేప్ $WQ ఎక్స్క్లమేషన్ మార్క్. ఇప్పుడు మనం ఏదైనా సర్వర్ సైడ్ కాన్ఫిగరేషన్ చేంజ్ చేస్తే ఏం చేస్తాం? మనం సర్వీస్ ని స్టాప్ చేసి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను కూడా స్టాప్ చేస్తున్నాను. ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. ఇది పని చేస్తుందా ఇక్కడ? నెక్సెస్ ఒకసారి చూడండి, సర్వర్ డిస్కనెక్టెడ్ అని వచ్చింది చూడండి. రీఫ్రెష్ చేస్తే మనకి ఏమైనా వర్క్ అవుతుందా? కమ్యూనికేట్ అని రీట్రై అంటుంది చూడండి. సర్వర్ డిస్కనెక్టెడ్ సైట్ కాంట్ బి రీచ్డ్ నౌ. సో ఇప్పుడు నెక్సెస్ ఇన్స్టాన్స్ ది పబ్లిక్ ఐపీ తీసుకొని మనం ఎంత ఇచ్చాం పోర్ట్ నంబర్ ఇక్కడ? 2019. మీ మనసులు రావు అనుకుంటారా? వస్తుంది. ఎవరు? వస్తుంది. సో ఈ లోపు నేను నెక్సెస్ కి హిస్టరీ తీసుకుంటాను.
మీ హిస్టరీ మీకు ఉంటుంది. కాన్సెప్ట్ ఇన్స్టలేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే. ఇప్పుడు చూడండి వచ్చింది. నెక్స్ట్ ఇస్ డాష్ బోర్డ్, సైన్ ఇన్, యూజర్ నేమ్, పాస్వర్డ్. ఇప్పుడు మన రిపాజిటరీస్ ఉంటాయా పోతాయా? ఉంటాయా? షూర్ పక్కా చూడు. పోర్ట్ నెంబర్ చేంజ్ చేస్తే పోతాయా లేదా అంటే ఉంటాయి అంతే. ఇది గైస్ మీకు నెక్సెస్ అంటే. ఎనీ క్వరీస్? అర్థమైన కాన్సెప్ట్? అంతే. క్లియరా గైస్? సో ఇది గైస్ మీకు నెక్సెస్ అంటే. ఓకేనా? డన్.